రోజున అతనికి చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బంధువులను బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును చేసిన. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి సర్వదత్తము తొలగిపోయి సర్వసమృద్ధుడై చాలా సంతోషం పెట్టను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం నాడు ఈ వ్రతమును చేసుకుని సకల పాపముల నుండి విముక్తుడే అంతమున మోక్షమును పొందను. ఈ వ్రతమునే మనుషులు ఎప్పుడు చేయను అదప్పుడే ఇంకేమో చెప్పను అని సూర్యుడు కలిగిన. ఓ సూర్యుడా, ఆ బ్రాహ్మణుని వలన విని బ్రాహ్మణుడు తన శక్తిని అనుసారించి వ్రతము చేయటకు పూనుకున్న బంధువులు స్వజనులు అందరూ ఆనందముతో ఉంటుంది. అతడట్లా వ్రతములు చేయించుకున్నందు వల్ల పిల్లల కోసం అనుగుణమయ్యాడు. తెచ్చి పిల్లలను కూడా వీధిలో వచ్చి లోపలికి వచ్చి అందరూ చూశాను. పిల్లలను నమ్ముకున్న ఆ మనుష్యుడు మిగులు తప్పిక కలవాడే బ్రాహ్మణుడు చేయుతున్న దాన్ని అన్ని ఓ మహాత్మ, మీరు చేస్తున్న వ్రతమేమి? ఇది చేసిన వ్రతం ఏ ఫలం లభించడం? ఇది సకల పాంచలను నెరవేర్చను, ధన ధాన్యాభివృద్ధిని కలిగించడం. ఆ బ్రాహ్మణుడు చెప్పగా ఆ కాష్ట కిరాత ఆ వ్రతము చేయవలసిన వారే మరునాడు పిల్లల కాళ్ళు ఎత్తుకుని నేడే దీని వల్ల ఎంత వీడికి పోయి అమ్మగా పూర్వం దినము కంటే ఎక్కువ డబ్బులు వచ్చాను. దానితో అతడు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, గోధుమనొక ఇవన్నీ స్వరూపం కొన్ని ఇంటికి తీసుకువచ్చాను. తర్వాత ఆ బంధువులను ఆహ్వానించి ఎదుగుదానముగా సత్యనారాయణ వ్రతము చేసిన. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు ధనము, పుత్రాపుత్రికల సుఖము, ఆనందం పొంది బ్రతికినంతకాలము ఆనందం అనుభవించి అంత్యమున సత్యనారాయణ పురమునకు కలిగాను. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. తృతీయోధ్యాయ ప్రారంభ. అతడు జితేంద్రుడు, సజ్జీవాడి. అతడు దినదినమున దేవాలయమునకు కలుగుతూ బ్రాహ్మణులకు విశేష అనుదానము ఇచ్చి సంతోషపరచను. అతని భార్య చాలా అందగత్తి, మరిన్ని మిగులు ఉత్తమురాలు. ఆ దంపతులు పక్కనాడు ఒక భద్రశిలా నిధిరం సత్యనారాయణ వ్రతము గావించడు. ఆ రాజట్లు వ్రతమా చేస్తుండగా సాధువన ఒక వైశ్యునకుడు తన ఆనందముతో